నమస్తే, నేను నరసింహులు. ఇవాళ మనం ఆత్మకూరు నియోజకవర్గంలోకి అనూహ్య పరిణామాల్లో రాజకీయ రంగ ప్రవేశం చేసి ఏడాదిన్నర క్రితం శాసనసభ్యులుగా ఆత్మకూరు నియోజకవర్గం జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్నికై ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధిలో ప్రధానమైనటువంటి అంశాలతో ముందుకు సాగుతున్నటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి రెండో కుమారుడు మేకపాటి విక్రమరెడ్డితో మనం ఈరోజు ఆ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, అలాగే రాజకీయ పరిస్థితులు, ప్రస్తుత ఎన్నికల ప్రచార ఘట్టం, అలాగే ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన బలాబలాలపైన మనం నేరుగా ఆయనతో కొన్ని విశ్లేషణలు చేసే ఒక కార్యక్రమాన్ని ఇప్పుడు చేపట్టబోతున్నాం. ప్రధానంగా ఆయనతో మనం మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. అనూహ్యమైనటువంటి పరిణామాల్లో మీరు ప్రధానమైనటువంటి కార్పొరేట్ సంస్థకు సీఈఓగా ఉండి ఈరోజు రాజకీయాల్లోకి మీ అన్న మంత్రి గౌతమ్ రెడ్డి మరణానంతరం మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ఈ ఏడాదిన్నర కాలంలో మీరు ఈ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి ఏంది, ప్రస్తుతం జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మీ ప్రధాన ప్రచారాస్త్రాలు ఏంటి? ఈ ఎలక్షన్లో మాకు ప్రచారం చాలా సులభం అయిపోయింది. ముఖ్యంగా ఎందుకంటే మన రాష్ట్రమే కాదు మొత్తం దేశంలో కూడా ఫస్ట్ టైం ఒక చీఫ్ మినిస్టర్ చెప్పిన మాట అన్నీ నిలబెట్టుకుని మమ్మల్ని ప్రచారంలో దింపారు. సో ఎక్కడ పోయినా కానీ మేము చెప్పాము, మేము చూసాం, మేము చేసామని చెప్పడానికి పెద్ద ధైర్యం ఇచ్చారు. ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఆ మేనిఫెస్టోలో ఏం పెట్టారో అమలు చేసి ఈరోజు మాకు చాలా సులభం చేశారు మా ప్రచారం. ఈ 5 సంవత్సరాల్లో మీరు గమనించుకుంటే ఆంధ్రప్రదేశ్ని ఒక గొప్ప రిఫార్మ్ తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు. విద్య, వైద్య, వ్యవసాయంలో పెద్ద రకంగా రిఫార్మ్ తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు. ఇదే కాకుండా ఆ ఇంప్లిమెంటేషన్ అంటే ఈయన తెచ్చిన రిఫార్మ్స్ అంతా మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేయడానికి కూడా అది కష్టమైన పని. ఆ కష్టమైన పని ఒక గ్రేట్ కాన్సెప్ట్తో వచ్చి సచివాలయం అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చి ఒక వాలంటీర్ సిస్టమ్ అని పెట్టి డెలివరీ సిస్టమ్ ₹1 కరప్షన్ లేకుండా అందించారు మన ముఖ్యమంత్రి గారు. అందుకు ఈరోజు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆయన టీంలో ఉన్నానని తప్పకుండా ప్రజలందరికీ చెప్పిన మాట చేశారు కాబట్టి మాకైతే చాలా సులభంగా ఉంది. ముఖ్యంగా మన ఎన్నికల్లో ఇప్పుడు మీ ప్రధానమైనటువంటి ప్రత్యర్థి ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి ప్రస్తుత వెంకటగిరి ఎమ్మెల్యే, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్నటి వరకు రెబల్గానే ఉన్నటువంటి రామనారాయణ రెడ్డి అక్కడ మీ ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన పోటీ మీకు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇంతకుముందు కూడా మీరు 2 సార్లు అన్నారు బలమైన అభ్యర్థి అయితే బాగుండేది అని అన్నారు. ఈరోజు ఆయన పాత తరంతో నేను బలమైన అభ్యర్థి అని చెప్తున్నారు. దానికి ఏమంటారు మీరు? మేము బలమైన క్యాండిడేట్ని చాలా వాళ్ళు కోరుకున్నాం. ఆయన పాపం ఆనం గారు అయితే ముఖ్యంగా ఇక్కడ రాకూడదు అని చెప్పేసి బయటికి పోవాలని చెప్పేసి చాలా ప్రయత్నించారని మీరు చెప్పిన మాటే. సో వెంకటగిరియో వేరే నెల్లూరు సిటీ పోవాలని చెప్పి ప్రయత్నించినా కానీ మళ్ళీ మన వేమిరెడ్డి గారు అక్కడ పోయిన తర్వాత ఒత్తిడి తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చారని మీరు ఇచ్చిన సమాచారం ప్రకారంగా ఆయన రావడం మంచిది మనకి. ఎందుకంటే గత సంవత్సరాల్లో కూడా ఇక్కడ పరిపాలించారు కాబట్టి, ఈ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా కొంచెం అన్ని విశేషాలు తెలుసు కాబట్టి ఆయన ఏం చేశారు, మనం ఏం చేశారు అనేది కంపారిజన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎవరు బాగు చేశారనేది కూడా ప్రజలు గమనించాలి కాబట్టి మాకు కూడా బాగుంటుంది. దాని తర్వాత ఈ ఎలక్షన్లో అసలైన వైఎస్ఆర్సీపీ కూడా బయటకు వస్తుంది. పార్టీ క్యాండిడేట్స్ ఎవరనేది బయటకు వస్తారు కాబట్టి మనకు కూడా మంచిది ఆ కార్యక్రమాన్ని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మీరు గమనించాల్సి ఏంటంటే ఈ ఎలక్షన్లో మనకి పెద్ద ఫోర్స్ వెనకాల ఒక ఫోర్స్ ఏంటంటే అది జగన్. వైఎస్ జగన్ అనేది ఒక జగన్నాథం లాగా ఒక ఫోర్స్ లాగా నిలబడుకున్నాడు వెనకాల. ఎవరికి వచ్చినా కానీ, ఏ క్యాండిడేట్ వచ్చినా కానీ మీరు గమనిస్తే ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు మన ముఖ్యమంత్రి గారు. మన టీడీపీ నాయకుడి చేత గత 30 సంవత్సరాల నుంచి చేయలేని పని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయించినారు ఈసారి. అంత గొప్ప వ్యవస్థ తీసుకొచ్చారంటే చూసుకోండి. అసలు ఆయన నామినేషన్కి వేరే వాళ్ళని పంపించే పరిస్థితి ఉండేది ఇప్పుడు దాకా. అట్లాంటిది వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీలో మళ్ళీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారంటే ఆయన సత్తా ఏందో మీరు అర్థం చేసుకోవాలి. అందుకే ఎంత బలమైన క్యాండిడేట్ వచ్చినా కానీ ఆయనే అక్కడ ఎగిరిపోయినప్పుడు మనకి ఇక్కడ కూడా ఎవరు నిలవరని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి రైతులకి ముఖ్యంగా ఆత్మకూరు అంటే ఇటు డెల్టా, నాన్ డెల్టా 2 వస్తాయి. మీ సొంత మండలం మర్రిపాడు తీసుకుంటే కొంత నాన్ డెల్టా వస్తుంది, అలాగే ఏఎస్పేట మండలం కూడా కొంత నాన్ డెల్టా, చేజర్లో కూడా కొంత అంటే సౌత్ స్ట్రీమ్లో కొంత ఉంది. ఈ రైతుల నుంచి ముఖ్యంగా మీకు ఎలాంటి స్పందన లభిస్తుంది? మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను.
2014 నుంచి 19 దాకా మన సోమశిల డ్యాంలోకి ఎన్ని నీళ్ళు వచ్చాయి చూసుకోండి. 19 నుంచి 24 దాకా ఎన్ని నీళ్ళు వచ్చాయి మన డ్యాంలోకి చూసుకోండి. అక్కడ వచ్చి 350 టీఎంసీలు ఆ 2014 నుంచి 19. 2019 నుంచి 24 దాకా దాదాపు 1500 టీఎంసీలు నీళ్ళు వచ్చినాయి. సో ఎవరి హయాంలో బాగా వర్షాలు పడ్డాయో మీరు చూసుకోండి. దాని ముందు 10 సంవత్సరాలు కూడా చూసుకోండి. వైఎస్ఆర్ టైంలో ఎంత పడినాయి, ఆయనలి టీడీపీ హయాంలో ఎంత పడింది, ఆ సంవత్సరం కూడా చూసుకోండి. ఇదే రిజల్ట్ నెంబర్ 1. కానీ ఈ 5 సంవత్సరాల్లో మాత్రం నీళ్లు బాగా పుష్కలంగా పడ్డాయి. వర్షాలు బాగున్నాయి కాబట్టి నీళ్లు అందరికీ అందే. రైతు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఒక చిన్న తప్పు జరిగింది మా క్యాండిడేట్ వల్ల. ఆయన ఒక యువ నాయకుడిని తీసుకొచ్చాడు. ఆ యువ నాయకుడు తీసుకొచ్చిన తర్వాత కొంచెం వర్షాలు తగ్గాయి ఈ ప్రాంతంలో. దాని తర్వాత మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఒక చిన్న తుఫాన్ లాగా వచ్చి కూడా కొంచెం మేలు చేసింది. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక ఇరిగేషన్ బోర్డు అడ్వైజరీ బోర్డు అని ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఎక్కువగా నీళ్ళు కేటాయించడం, అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఎంత నీళ్ళు కేటాయించడం అనేది డిస్కషన్ అనమాట. డిస్కషన్ తర్వాత వాళ్ళు ఏ డెల్టాకి ఎంత పోవాలి, ఆత్మకూరుకి ఎంత పోవాలి, నార్త్ ఫీడర్కి, సౌత్ ఫీడర్కి, కావలి కెనాల్కి, కనుపూరు కెనాల్కి ఎంత పోవాలని చెప్పేది అది నిర్ణయం తీసుకుంటారు అట్లాంటి మీటింగ్లో. అట్లాంటి మీటింగ్లో ఈ పెద్ద మనిషి వచ్చేసి 1 గంటన్నర సోది మాట్లాడేసి ఆత్మకూరుకు ఒక్క బొట్టు నీళ్ళు అడగకుండా మీటింగ్ క్లోజ్ చేయించినారు. అంటే ఆయన ఆలోచన ఏంది, ఇప్పుడు పూర్తిగా బయటపడతా ఉంది. నీళ్లు రాకుండా ఉంటే రేపు మళ్ళీ ప్రచారంలో ఆయనకి పనికి వస్తుందని, అయ్యా మీ ఎమ్మెల్యే నీళ్లు తీసుకురాలేకపోయినాడు అని చెప్పి ప్రచారం చేయడానికి ఆయన ప్లాన్. లక్షల మంది నష్టపోయినా పర్వాలేదు కానీ ఆయన మాత్రం రాజకీయంగా కొంచెం నెగ్గాలని చెప్పేసి ఆలోచనతో మంచి. మనకు ఆ రోజు అదృష్టం ఏంటంటే మనకి సీఎం గారు ఇమ్మీడియట్గా రెండు రోజులు స్పందించి ఒక 6 టీఎంసీలు నీళ్లు రిలీజ్ చేయడం, ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ కొంచెం వర్షాలు పడ్డం. ఈరోజు చూస్తే మీకు రేటు 23,000, 24,000, 20,000 ఆ విధంగా బంపర్ క్రాపులతో ఉన్నారు ఈరోజు రైతులంతా. దాదాపు 90% రైతులకైతే నీళ్ళు అందించాం. ఇటు అన్నగారు గౌతమ్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో కానివ్వండి, లేదా మీ 1.5 year ఈ పరిస్థితిలో కానీ స్టాండర్డ్గా చేసినటువంటి అభివృద్ధి మీరు ఏం చేశారు? అంటే అభివృద్ధి చేయటం లేదు, ప్రభుత్వ పథకాలతోనే కాలయాపన చేస్తున్నారు అనేది కూడా మీ ప్రత్యర్థులు ఇస్తున్నటువంటి విమర్శ. ఏమైనా కానీ ప్రభుత్వమే చేయాలి, మేము ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ కదా. ఏమైనా మేమేమి సొంతంగా ఏం చేయం కదా. ఎమ్మెల్యే ఆల్సో ఏంటంటే ఒక కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్గా ఉండి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కరెక్ట్గా అందేటట్టు మా బాధ్యత నెంబర్ 1. కానీ ముఖ్యంగా ఈ సైడ్లో కూడా గౌతమ్ అన్న ఎక్కువగా దృష్టి పెట్టింది కూడా ఏంటంటే ఈ ప్రాంతానికి ఇండస్ట్రీ తీసుకురావాలి. ఎందుకంటే పాత రోజుల్లో దీనికి కనెక్టివిటీ చాలా తక్కువ. రోడ్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్స్ కానీ ఏమి కనెక్టివిటీ లేకుండా ఉండే తలకే ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ పెట్టాలంటే కొంచెం వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు దాదాపు 3 నేషనల్ హైవేస్, 2 పోర్ట్స్, ఒకటైతే నడుస్తుంది, ఒకటైతే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది రామాయపట్నం పోర్టు, 2 ఎయిర్పోర్ట్లు, ఏది తిరుపతి కానీ మన కడప కానీ. దాని తర్వాత తిరుపతికి ఇప్పుడు ఆల్రెడీ ఒక కొత్త 565 నేషనల్ హైవే బాగా చేస్తున్నారు. పోవడానికి అంతా కలిపితే ఒక 2 గంటలన్నా పట్టదు. దాని తర్వాత ఈ సైడ్ చూసుకుంటే కడపకు కూడా 1 గంటలో వెళ్ళిపోవచ్చు, ఒక సైడ్ నుంచి, అంటే మరిపాటి సైడ్ నుంచి 1 గంటలో వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా పోర్ట్స్, రోడ్స్, ఎయిర్పోర్ట్స్ కనెక్టివిటీ వచ్చేసింది కాబట్టి ఇంకా ఈ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయొచ్చు అని చెప్పి ఒక దృష్టితో నారంపేట దగ్గర ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా పెట్టడం జరిగింది. గౌతమ్ అది అప్పుడే మొదలు పెట్టారు. మళ్ళీ కోవిడ్ వచ్చింది. కోవిడ్ అవ్వగానే మీకు అందరికీ తెలుసు ఆ దుర్ఘటన జరిగింది. కానీ దాని తర్వాత ఇంకా కంటిన్యూటీ తీసుకురావాలి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ వర్క్స్ అయిపోయినాయి, 2వ ఫేజ్ టెండర్లు కూడా మొన్న జనవరిలో పూర్తి చేసాం. ఆల్రెడీ పని మొదలు పెట్టాం, వచ్చే 6 నెలల్లో పూర్తి చేస్తాం. ఆ మధ్య మీరు హైదరాబాదు, బెంగళూరు ఇక్కడ కూడా ఒక ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఒకటి చేశారు. ఒక పక్క జరుగుతుంది, ఇంకో పక్క శాశ్వతమైన అభివృద్ధి రోడ్లన్నీ కూడా మా హయాంలోనే జరిగినాయి. ఆత్మకూరు అభివృద్ధి అంటే కూడా మా హయాంలో జరిగిందని కూడా మీ ప్రత్యర్థులు చెప్తున్నటువంటి మాటలు. దానికి మీ ఆన్సర్ ఏమంటారు? అంటే అండి ఆయన హయాంలో కొన్ని పనులు జరిగాయి, నేను కాదనట్లేదు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కట్టారు, ఒక మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. దాని తర్వాత మున్సిపాలిటీలో కొన్ని రోడ్లు కూడా వేశారు. కాదు, అవసరం కదా. ఎవరైనా కానీ మీరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి దాని తర్వాత నాకు తెలిసి ఈవెన్ మున్సిపల్ మినిస్టర్గా కూడా కొన్ని రోజులు చేశారనుకుంటా. అవి చేసిన తర్వాత అంత మాత్రం చేయకపోతే ఇంకా ఆయన ఇక్కడ నిలబడలేడు కూడా కదా. అది అంత మాత్రం చేశారు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్. కానీ మీరు ఇప్పుడు చూస్తే దాంతో కంపేర్ చేస్తే ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో ప్రతి 3,000 to 2,500 to 3,000 పాపులేషన్కి ఒక సచివాలయం,
ఒక ఆర్బీకే, ఒక మిల్క్ చిల్లింగ్ సెంటరు, దాని తర్వాత విలేజ్ క్లినిక్, ఇవన్నీ మీరు స్క్వేర్ ఫీట్ సుమారుగా వేసుకుంటే మీ లెక్క ప్రకారంగా దాదాపు 3000 నుంచి 4000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్స్ ప్రతి పంచాయతీలో, ఆల్మోస్ట్ ఆల్ ప్రతి పంచాయతీలో. మీరు గమనిస్తే ఈ 100 సంవత్సరాల్లో మీరు ఏమన్నా గవర్నమెంట్ ఆఫీస్ పోవాలంటే ఒక బ్రిటిష్ కాలం బిల్డింగ్కే పోయేవాళ్ళు. కలెక్టర్ ఆఫీస్కి కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ పోతే పాత ప్రభుత్వ బిల్డింగ్లు కట్టింది ఆ టైంలో. దాని తర్వాత ఒక ప్రభుత్వ అధికారి చూడాలన్నా కానీ 6 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చేది. మన ఊరికి రావాలంటే 6 నెలలకు ఒకసారి వస్తే కూడా గొప్ప. అట్లాంటిది ఈ 5 సంవత్సరాలు ప్రతి ఊర్లో ఒక 4000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్లు కట్టించి దాదాపు ఇంకా ఫర్ ఫ్యూచర్ రిజిస్ట్రేషన్ కూడా అక్కడ అయ్యేటట్టు వాళ్ళ పనులన్నీ అక్కడే అయ్యేటట్టు ఒక 12 ఆఫీసర్స్ అధికారులు పెట్టి ఇంటింటికి ఒక వాలంటీర్ కూడా అందేటట్టు చూసుకొని ఈ వ్యవస్థ పెట్టిన తర్వాత మీరు ఒకసారి చూసుకుంటే దాదాపు 4000 into 100 అంటే 4 లక్షల స్క్వేర్ ఫీట్. 4 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్లు ఓన్లీ ఆత్మకూరులో కట్టినారు. ఓన్లీ ఆత్మకూరులో 4 లక్షల స్క్వేర్ ఫీట్ పెడుతూ ఒక 2000 మంది ఆఫీసర్స్ని అపాయింట్ చేశారు, అధికారుల ఆఫీసర్లు, ప్రజలకు సేవల కోసం. దాని తర్వాత మీరు చెప్పేది ప్రకారం ఇంకా మిగతా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ నారంపేట ఈ సైడ్ చేస్తున్నారు. ఈ సైడ్ నుంచి మన నేషనల్ హైవే ఈ బద్వేల్ నుంచి కృష్ణపట్నం వయా చేజల్లా కూడా టేకప్ చేసాము. అది కూడా పూర్తి చేస్తున్నాం. అది టెండర్స్ స్టేజ్కి వచ్చేస్తే అది కూడా చేద్దామని. మళ్ళీ ఇది 4 లేనింగ్ చేయాలని చెప్పేసి మన బాంబే రోడ్. ఆ చర్యలన్నీ తీసుకుంటూ మళ్ళీ ఈ పోర్ట్స్, రాబాయపట్నం పోర్టు, దాని తర్వాత కృష్ణపట్నం ఎట్టా వచ్చింది, ఇవన్నీ పూర్తి చేశారు కదా. ఇవన్నీ ఈ హయాంలోనే కదా జరిగింది, అంతే కదా. కానీ చేసేది ప్రభుత్వమే. నేను ఓన్లీ ఒక ఇంప్లిమెంటింగ్ ఆఫ్ రిప్రజెంటేటివ్. ఇక్కడ భారతదేశంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థ కేఎంసీకి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మీరు, గౌతమ్ రెడ్డి గారు ఆకస్మిక మరణానంతరం ఆ ఆర్గనైజేషన్ నుంచి వచ్చి ఎమ్మెల్యేగా అయిన తర్వాత మీకున్నటువంటి సొంత ఐడియాలజీతో ఆత్మకూరుని డెవలప్ చేయాలని అన్నగారి స్మృతితో ఒక ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం అనేది దాన్ని చేశారు. అసలు ఇది ఎంతవరకు వచ్చింది? దానికి కొంత మీ అమౌంట్ కూడా కొంత 10 కోట్ల వరకు వేసిన పని కూడా ఆ రోజు ప్రకటన కూడా చేశారు. దాని యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో దాన్ని ఏం చేయబోతున్నారు? అనుకోకుండా రాజకీయాల్లో దిగాం అంటే దానికి ముఖ్యంగా ముందే చెప్పున్నాను. ఆ రోజు ఆలోచన ఏంటంటే ఈ ప్రాంతానికి దాదాపు 40 సంవత్సరాల నుంచి నాన్నగారు సేవలు చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఆ బాధ్యత మన గౌతమ్ అనేది తీసుకున్నారు. గౌతమ్ అన్న తర్వాత దాన్ని ఏ విధంగా కంటిన్యూ చేయాలనేది బాగా ఆలోచించి చేయాలా వద్దా, లేకపోతే చాలామంది నమ్ముకొని ఉన్నారు కదా మనల్ని. అక్కడ అన్ని గ్రామాల్లో కానీ ఈ విధంగా జెండాలు చాలా దగ్గర పెట్టాం. అసలు ఊర్లలో కొన్ని జెండాలే లేని దగ్గర పోయి స్థాపించి మన క్యాడర్ అని బిల్డప్ చేసుకొని వాళ్ళందరికీ సేవలు చేస్తూ గ్రామాన్ని పెద్ద ఎత్తుగా, ఎందుకంటే నాన్నగారు వాళ్ళ రాజకీయం వేరు. వాళ్ళ రాజకీయం ఏంటంటే అందరినీ డెవలప్మెంట్ చేసి మొత్తం ఏరియా డెవలప్మెంట్ కావాలి, ఆయన పడిన కష్టాలు ఇంకెవరు పడకూడదు అని చెప్పేసి ఆలోచనతో చేస్తారు. ఆయన అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చదవడానికి వరంగల్ దాకా పోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితి ఈ ప్రాంతాన్ని వాళ్ళకు ఉండకూడదని చెప్పేసి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కట్టడం, సిమిలర్గా నవోదయ స్కూల్కి ల్యాండ్ ఇవ్వడం జరిగింది, సిమిలర్గా డిగ్రీ కాలేజ్ ఇవ్వడం జరిగింది, సిమిలర్గా మళ్ళీ మిగతా స్కూల్కి కానీ అక్కడక్కడ చిన్న స్కూల్స్కి అన్ని కొత్త రూమ్స్ కానీ పెట్టడం జరిగింది. మళ్ళీ గౌతమ్ వచ్చిన తర్వాత ఈ ఏరియాని ఇండస్ట్రియలైజ్ చేయాలని చెప్పి గొప్ప ఆలోచనతో ఉన్నారు. నాకు తెలుసు ఆ రోజు కూడా దుబాయ్ నుంచి వచ్చి ఈ ప్రాంతానికి ఒక 50,000 కోట్లు తీసుకొస్తాను చూడు అని చెప్పడం, ఆ ఆలోచనతో ఉన్నారు. అందుకు ఇది మళ్ళీ కంటిన్యూ కావాలి, వెనకబడకూడదు. కొన్ని మంది చేతిలో పడిందంటే మీరు చెప్పినట్టు 1,00,000 మందికి నీళ్లు లేకుండా పర్వాలేదు, కానీ ఆయన మాత్రం గొప్పగా అవ్వాలనుకునే పరిస్థితి ఆ మనస్తత్వంలో ఇక్కడ ఉండకూడదు. రాజకీయంలో న్యాయం కాపాడేదానికి ఉండాలి, కానీ వేరే ఆలోచనలో ఉండకూడదని చెప్పేసి మా నాన్నగారు నమ్ముతారు. అందుకు తప్పకుండా ఇది కొనసాగాలని చెప్పి తీసుకోవచ్చు. మీరు ఇందులో ప్రధానంగా ఒక అంశం చెప్పారు. ఈరోజు ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఎలక్షన్ వస్తుందంటే ప్రధానంగా ఒక మేనిఫెస్టో ఉంటుంది. మొన్న ఎంపీ క్యాండిడేట్, వైసీపీ ఎంపీ క్యాండిడేట్ నెల్లూరు జిల్లాకి ఒక మేనిఫెస్టో అన్నారు. మీరు దానికంటే కూడా ఇంకా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి విలేజ్ లెవెల్ మేనిఫెస్టో ఉంటుంది, మండల లెవెల్ ఉంటుంది, కాన్స్టిట్యున్సీ లెవెల్ ఉంటుంది అన్నట్టు. అందులో మీరు చాలా ఉన్నతమైనటువంటి భారతదేశంలో అత్యున్నతమైన చదువు చదివిన వాళ్ళలో కొద్దిమందిలో మీరు ఒకరు.
ఇలాంటి ఇంప్లిమెంటేషన్ మీ పార్టీ అధినేత దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఆయన దగ్గర నుంచి మీకు ఎలాంటి సహకారం ఉంది? ఇలాంటి ఇంప్లిమెంటేషన్ ఎక్కడెక్కడ చేయబోతున్నారు? ఇక్కడ అసలు ప్రైమరీగా మీరు ప్రారంభించేదాని యొక్క ప్రత్యేకత ఏంటి? అంటే మన ప్లానింగ్ ఏంటంటే మన అవసరాలు చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. ఎస్, ఎవరో ప్లానింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓవరాల్గా ప్లానింగ్ తీసుకొచ్చి ఏదో ఒక రోజు విజిట్ చేయడం కానీ కలెక్టర్ దగ్గర రిపోర్ట్ తీసుకోవడం కానీ అయినా కాకుండా అసలు ప్రజలు ఏం చెప్తున్నారు వినండి. వాళ్ళకి అవసరం ఏముంది, నీడ్ ఏంది, వాళ్ళు ఎక్కువగా కోరుకునేది ఏంది, దాంతో అది కూడా కంపేర్ చేస్తాం. ఈ 5 సంవత్సరాల్లో మన ఆత్మకూరుకి ఎంత నిధులు వచ్చినాయి ఈ డెవలప్మెంట్కి, నేను దానికన్నా ఎక్కువ కోరట్లా, అంతే కోరేది కూడా అంతే. లేకపోతే ప్రయారిటీ పెడుతున్నాం. ఏది ప్రజలు కోరుకుంటున్నారు ముఖ్యం, వాళ్ళకి ఇది ఫస్ట్ దీని మీద దృష్టి పెట్టి దీని మీద ఖర్చు పెట్టారనుకోండి వాళ్ళ అవసరాలు కూడా తీరిపోతాయి. అట్లా మనం ప్లాన్ చేసుకుంటూ వాళ్ళు ఇప్పుడు 5 సంవత్సరాలు వచ్చిన నిధుల కన్నా అంతగా చాలా ఎక్కువేం లేదు. సంవత్సరానికి 50 కోట్లు అడుగుతున్నాం ఆత్మకూరుకి. అది మనం ఈ 5 సంవత్సరాలు కూడా ఇచ్చాం కూడా, దాన్ని తగ్గేం లేదు. దానికన్నా మనం అడిగింది చాలా తక్కువ అంటే. సో వాళ్ళు ఎక్కువ భారం కూడా లేదు ప్రభుత్వం మీద. లేకపోతే మనం మేనిఫెస్టో తయారు చేసుకుంటే మనం కూడా ప్లాన్లో ఉంటాం. మనం కూడా ప్లాన్లో వాళ్ళకి చెప్తే ఇది ప్రయారిటీ మాది అని చెప్పి ఇస్తున్నాం. ఆ విధంగా చేసుకుంటే ప్రజల అవసరాలు ముందుకు వస్తాయి, మనం కూడా వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఈజీగా. అదే మీ అధినేత ముందు దీన్ని ఇలాంటిది ఏమన్నా పెట్టారా? ఆయన కాడి నుంచి ఎలాంటి స్పందన? సీఎం గారు నేను చెప్తున్నాను కదా, ఆయన వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ పర్సన్స్. ఆయన ముందు ఒక మంచి ఐడియా తీసుకోండి, ఒక 15 నిమిషాలు పూర్తిగా లైన్ టు లైన్ స్టడీ చేస్తారు. ప్రతి ఒక్క పాయింట్ ఫుల్ స్టాప్ కమాతో పాటు చూస్తారు. చూసి అనలైజ్ చేసి దాని మీద మీకు అప్పుడే రియాక్షన్ ఇచ్చేస్తారు. అట్లా నేను అంత మనకి ఇచ్చిన 15 మినిట్స్ కానీ 20 మినిట్స్ టైం కానీ ఆయనకి మొత్తం కాన్సన్ట్రేషన్ మీ మీదే ఉంటుంది. మీరు ప్రతి చెప్పే మాట జాగ్రత్తగా మాట్లాడాలి. అక్కడ తరతరాలుగా గుర్తుపెట్టుకుంటాడు. అందుకు ఆయనకి ఒక మంచి ఐడియా ఇస్తే మాత్రం ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తారు. మీ అన్నగారు గౌతమ్ రెడ్డి మంత్రిగా చనిపోయే నాటికల్లా మీరు ఒక ఉన్నతమైనటువంటి కార్పొరేట్ సంస్థకు సీఈఓగా ఉన్నారు. ఇలాంటి చోటకి వస్తారని కానీ మీరు ఊహించారు? అసలు ఊహించలేదు. ఎందుకంటే గౌతమ్ నా బాధ్యత తీసుకున్నారు. సో మేము కూడా మా ఇంటర్నల్లో డిస్కషన్ ఏం జరిగిందంటే గౌతమ్ రాజకీయాల్లో ఉంటూ నేను మా తమ్ముడు వచ్చేసి బిజినెస్ చూసుకుంటూ ఆ బిజినెస్లో కూడా నేను ఒక డివిజన్ చూసుకున్నామని చెప్పి ఆలోచనతో ముందుకు పోయాం. అంతే తప్ప ఇంకా గౌతమ్ చూసుకుంటున్నాడు కాబట్టి నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ కానీ ఎక్కువగా లేదు. ఎందుకంటే నా ఫోకస్ అంతా బిజినెస్ మీద ఉండింది కాబట్టి నిజంగా అయితే ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఎప్పుడు ఆలోచించుకోలేదు ఇక్కడికి వస్తామని. కానీ ఈ 2 సంవత్సరాలు మాత్రం ఒక గొప్ప ఎక్స్పీరియన్స్, ప్రజలతో కూర్చొని దాని తర్వాత మనం పబ్లిక్ సర్వీస్లో పీపుల్ సర్వీస్ అనేది దానికన్నా సాటిస్ఫైయింగ్ జాబ్ ఇంకేం లేదు. అది అనిపించింది. కరెక్ట్గా మనం పబ్లిక్ సర్వీస్ చేయగలిగామంటే దాని సాటిస్ఫాక్షన్ ఇంకెక్కడ రాదు. మీరు రాజకీయాల్లోకి వచ్చే ముందు అంటే అన్నగారు ఆకస్మిక మరణం అనంతరం ఎలాంటి చర్చ జరిగింది? అసలు కొంత సంఘర్షణ ఉంటుంది. ఉన్న పలంగా అంటే మీ కుటుంబంలో ఒక మేరుపర్వతం లాగా నేల కూలిగినటువంటి పరిస్థితుల్లో ఆ సంఘర్షణ పరిస్థితులు ఎలాగా ఉన్నాయి అప్పుడు? అసలు మనం అంతా ఒక లైఫ్లో ఒక ప్లాన్ వేసుకుంటాం, కొలాప్స్ అయిపోయింది. ఆ ప్లాన్ మొత్తం కొలాప్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ప్లాన్ని కొత్త ప్లాన్ తయారు చేయాలి, రీస్ట్రక్చర్ చేయాలి కదా, రీస్టార్ట్ చేయాలి. ఒక ముఖ్యమైన క్వశ్చన్ మేము అడిగింది కూడా ఏంటంటే అసలు ఆ గౌతమ్ లోటు తీర్చగలుగుతామా? అందరం కలిసినా కానీ 50% తీర్చినా గొప్పే. ఆ లోటు ఎట్లా తీర్చాలి అని చెప్పి ఒక 4 రోజులు ఆలోచించాం. లాస్ట్లో ప్రయత్నం అన్నా చేయాలి కదా, ప్రయత్నం చేయకపోతే ఒక 5 సంవత్సరాలు ప్రయత్నం కూడా చేయకుండా వదిలేశారన్నట్టు రాకూడదు అని చెప్పి సరే దిగి ప్రయత్నం చేస్తామని చెప్పేసి. కానీ అందరూ డిసైడ్ చేసాం ఏంటంటే అందరూ కలిసి చేయాలి, అందరూ కలిసి చేస్తే 50% అన్నా నెగితే చాలా గొప్పతనం అని చెప్పేసి ఆలోచించుకుని. మరి 1.5 సంవత్సరంలో మీరు వేసినటువంటి అంచనాలకి ఎంతవరకు రాగలిగారు మీరు? అది ప్రజలు చెప్పాలి, అది నా చేతిలో కదా, ఇంకా ప్రజలు చెప్పాలి కదా. అది అంటే మీకున్నటువంటి సాటిస్ఫై ఏ విధంగా ఉంది? నా సాటిస్ఫాక్షన్ అయితే నాకు నేనైతే వచ్చిన తర్వాత దాదాపు ఈ 2 ఇయర్స్లో మన ప్రభుత్వం పెట్టిన కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం, గడప గడప కార్యక్రమం అనేది మొత్తం ఏరియా అంతా చూడడానికి అవకాశం వచ్చింది. ప్రతి గ్రామం దగ్గర ప్రతి వీధి కానీ ప్రతి ఇంట్లో కానీ మన ప్రభుత్వం మన సీఎం గారు ఆలోచన లేనిది
ఆయన పెట్టిన పథకాల వల్ల ఒక్కొక్క ఇంట్లో ఏం మేలు జరుగుతుందో స్వయంగా చూడగలం. దాని తర్వాత అర్థమైంది, చాలామంది వీటిని డబ్బులు బారేస్తారంటారు కానీ ఆయన పెట్టిన ప్రతి ఒక్కటి చాలా ఆలోచనతో పెట్టారు. ప్రతి కుటుంబంలో ఏం జరుగుతుంది దానివల్ల అనేది అర్థమవుతుంది. దాని తర్వాత వాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా పెరుగుతున్నారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏ విధంగా పైకి వస్తుంది, దాని తర్వాత వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఉన్నారు, అన్నీ మీరు గ్రౌండ్ లెవెల్లో పోయి చూస్తే అప్పుడు కనపడుతుంది ఆ మార్పు. చూసిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం, ఇంకా ఇక్కడ ఏం చేయగలుగుతాం అనేది ఆ సాటిస్ఫాక్షన్ అయితే తప్పకుండా ఉంది. క్రమం ఏంటంటే ఈరోజు నేరుగా ప్రతి గడపలో ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకుంటున్నాడు, విలేజ్ లెవెల్లో ఏం జరుగుతుందో అనేది నేరుగా సూక్ష్మంగా పరిశీలన చేస్తున్నారు అనేది. ఇది ఎలా మీకు అలా సాధ్యమైంది, ఎలా చేస్తున్నారు? ఈ ఒక కార్పొరేట్ సిస్టంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లతో ఉన్నటువంటి మీరు ఈరోజు కామన్ పీపుల్ దగ్గరికి పోయినటువంటి ఆ పరిస్థితులు ఎలా? ఎమ్మెల్యే నా బాధ్యత ఏంటంటే, నేను ప్రజల రిప్రజెంటేటివ్, వాళ్ళ సమస్యలు ఏమున్నా కానీ పరిష్కారం అయ్యేటట్టు బాధ్యత నాది. మనం ఏమనుకుంటాం, మన దగ్గర దాదాపు 2 లక్షల మంది ఉన్నారు, రోజు ఒక 20,000 అర్జీలు వస్తాయి, ఇన్ని వేల్లో ఒక 100 చేసినా కానీ గొప్పతనం అనుకుంటాం. మనం 100 అనుకుంటాం, కానీ ఇచ్చినోడు ఒకటే కదా. ఆయన ఒకటే ముఖ్యం, మిగతా నీకు 20,000 వచ్చినా కానీ ఆయనకి సంబంధం లేదు కదా. ఆ అర్జీ ఎవరిచ్చారో ఒకటి ఇచ్చుంటాడు, ఆయనకి ఆ ఒక్కటి తప్ప మిగతా 20,000తో సంబంధమే లేదు కదా. అందుకు మనం ప్రతి ఒక్క సమస్య ఎవరిచ్చినా కానీ అది అంతే ఇంపార్టెన్స్తో చేయాలని చెప్పి, దాని వాల్యూ అని కాదు, ఏమని కాదు, ప్రతి ఒక్కటి అదే ముఖ్యం అని చెప్పి భావించేస్తున్నాం. ఇప్పుడు ఒక MBR అమోద్ అని ఒక వెబ్సైట్ పెడుతూ ఎవరైనా కానీ, అంటే ఒక రకరకాలుగా మనం కలెక్టర్ దగ్గర అర్జీ పెట్టడం, లేకపోతే పోలీసులు స్టేషన్లో పెట్టడం, లేకపోతే MRO దగ్గర పెట్టడం, లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పెట్టడం, ఇవన్నీ కాకుండా ఒక సింగిల్ విండో లాగా తయారు చేసి ఒక దగ్గరే పెట్టేటట్టు ఒక ఆన్లైన్ సిస్టమ్ కూడా తయారు చేశాం. ఎవరైనా కానీ వాళ్ళు వాలంటీర్ దగ్గర పోయి ఒక గ్రీవెన్స్ పెడితే వాలంటీర్ రెస్పాన్సిబిలిటీ ఇమీడియట్గా వాళ్ళకి టోకెన్ నెంబర్ వేయడం, టోకెన్ నెంబర్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎప్పుడైనా కానీ వాళ్ళ ఫోన్లో చూసుకోవచ్చు వాళ్ళ సమస్య స్టేటస్ ఏంది అని. దాని తర్వాత ఆ వాలంటీర్కి 90 రోజులు ఇస్తున్నాం ఈ పరిష్కారం చేసేదానికి. 90 రోజులు కాకుండా ఉంటే ఇమీడియట్గా నా అటెన్షన్ ఆ అప్లికేషన్ మన దగ్గర వచ్చేస్తారన్నమాట. చివరిగా ఒకటి సార్, నెక్స్ట్ అంటే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇక ఏమేమి చేయబోతున్నారు అనేది మీ దగ్గర ఏమన్నా హామీల అజెండా ఏమన్నా ఉందా? ముఖ్యంగా ప్రత్యేకంగా గమనిస్తే హెడ్ క్వార్టర్ ఆత్మకూరులో కొంత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా కొంతవరకు వచ్చి ఆగిపోయింది, దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి? సో మనం 135 పంచాయతీలకి మేనిఫెస్టో తయారు చేస్తాం, 23 వార్డులకి ప్లాన్ తయారు చేస్తున్నాం. వాళ్ళకి అవసరమైన రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లేకపోతే అదర్ అంగన్వాడీ బిల్డింగ్ కానీ, డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ కానీ, లేకపోతే కొన్ని మట్టి రోడ్లు కానీ, ఏమైనా కానీ అవన్నీ తయారు చేస్తూ పంచాయతీకి ప్రతి వార్డుకి ఒక 2 కోఆర్డినేటర్లు కూడా స్థాపించు, వాళ్ళని కోఆర్డినేటర్స్గా పెడుతూ వాళ్ళ పంచాయతీకి జరగాల్సిన పనులన్నీ వాళ్ళు కోఆర్డినేట్ చేసేటట్టు ఈ వచ్చే 5 సంవత్సరాల్లో వాళ్ళ బాధ్యతగా తీసుకొని మన ఆఫీస్ కానీ అధికారుల ఆఫీస్ కానీ కోఆర్డినేట్ చేస్తూ ఫైల్ మూవ్మెంట్ చేయించుకొని ఆ పనులు అయ్యేటట్టు వాళ్ళకి బాధ్యతగా పెడుతూ, ఎందుకంటే అన్ని దగ్గర జరగాలి కాబట్టి మన ఆఫీస్లో 5 మంది కన్నా ఎక్కువ ఉండరు, వాళ్ళు ఇద్దరు బాధ్యతగా తీసుకొని వాళ్ళు ఊరి పనులు వాళ్ళు సొంతంగా చూసుకుంటే తొందరగా అయిపోతుంది, వాళ్ళు కొంచెం ఎండుబడి చేయించుకోవచ్చు. ఇవాళ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి చెప్తున్నటువంటి మాటలు, చేయబోతున్నది, చేస్తున్నటువంటి అంశాలపైన ఆయన చేసినటువంటి వివరణ. మరోసారి మరో నాయకుడితో కలిసి అక్కడ ఉన్న విశేషాలను తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.